హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా నా తరఫున మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన వైటీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ శ్రీరామనవమి అండి. మళ్ళీ నేనైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. టెంపుల్ బ్లాగ్ అయితే మీకు నేను షేర్ చేస్తాను, చూడండి. డెఫినెట్గా మిస్ అవ్వద్దు, ఓకేనా ఫ్రెండ్స్? శ్రీరామనవమి. జై శ్రీరామను, జై శ్రీరామ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ టెంపుల్కి వెళ్దాం. మనం టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ వస్తాం, ఓకేనా? పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే చూడండి, పిల్లలు ఫోటో తీయమంటే ఫోటో తీస్తున్నాను సైకిల్ మీద కూర్చొని. మీకు నేను టెంపుల్ చూపిస్తాను, చూడండి. చాలా చాలా బాగుంటుందండి టెంపుల్, మాత్రం మిస్ అవ్వద్దు. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, బాగుంటుంది. రీసెంట్గా కట్టించారనమాట టెంపుల్ని. అమ్మవారు కూడా చాలా చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడైతే నాగమయ్య శిలలు అయితే ఉన్నాయన్నమాట ఎంట్రీలో. నేను ఇది కాక ఇంకో టెంపుల్ కూడా వెళ్ళానండి, చూపిస్తాను కంపల్సరీ చూడండి. ఇక్కడైతే ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం అయితే చూపిస్తున్నాను మీకు. లోపలికైతే ఎంట్రీ అండి, లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు మనం. అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి. అందరూ కూడా టెంపుల్స్కి వెళ్ళారా? శ్రీరామనవమి ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? మీరు కూడా అందరు టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకున్నారా ఫ్రెండ్స్? అందరికీ కూడా ఇంకొకసారి హ్యాపీ శ్రీరామనవమి. ఇక్కడ చూడండి, అమ్మవారిని చూపిస్తున్నాను. కొంచెం చూడండి, చాలా పబ్లిక్ అయితే ఉందండి. చూడండి, అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి, అందరూ కూడా మొక్కండి. ఇక్కడైతే హారతి కూడా తీసుకోండి ఫ్రెండ్స్, అందరూ కూడా. ఈ విధంగా అయితే మేమైతే దర్శనం చేసుకొని అయితే ఈ విధంగా అయితే కాసేపు కూర్చుందామని చెప్పేసి దేవుడి గుడి దగ్గర అయితే కూర్చున్నాం అనమాట. అక్కడ సుశాంత్ కూడా వచ్చాడనమాట. మేము వెళ్ళాక సుశాంత్ కూడా వచ్చాడు. ఈ టెంపుల్ కట్టడానికి కారణం ఏంటి అంటే, ఒక ఆయనకి కల్లోకి వచ్చి అమ్మవారు టెంపుల్ కట్టమని చెప్పిందంటండి. అదే విశేషం అండి. అందువల్లే ఈ టెంపుల్ అయితే నిర్మించడం జరిగింది. ఈ మధ్య 5 మంత్స్ ఏమో అవుతుందండి నిర్మించి కూడా, గుడి కట్టడం కూడా జరిగింది. ఇక్కడైతే పక్కనైతే శివుడిది ఉందన్నమాట, క్లోజ్ ఉంది. కానీ కొంచెం అయితే వీడియో అయితే షూట్ చేశాను అక్కడ నేను. అందరం కూడా శివయ్యని కూడా దర్శనం చేసేసుకోండి. ఇక్కడైతే గోమాత ఉంది. అక్కడ మామూలుగా అయితే సుశాంత్ అక్కడ నించుంటే ఫోటో తీసాను. ఇక్కడైతే సన్మానం చేస్తున్నారనమాట. ఉంటారు కదండి పెద్దవాళ్ళకి, సన్మానం అయితే చేస్తున్నారు మెంబర్స్కి. ఇక్కడైతే చూడండి ఎంత పబ్లిక్ ఉందో. ఇంకా కాసేపు అయితే ఫుల్ పబ్లిక్ అయితే వచ్చిందండి. చాలా బాగా జరిగిందండి కళ్యాణం, మాత్రము చాలా అద్భుతంగా జరిగింది రాముల వారి కళ్యాణం. హారతి అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ చాలా బాగా చేశారండి. వీడియో చూడండి, ఎండింగ్ వరకు కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది వీడియో అయితే. రాముల వారి కళ్యాణం అనమాట. ఇక్కడ వచ్చి హారతి కూడా ఇస్తున్నారనమాట. అందరు కూడా హారతి అయితే తీసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుందండి, చాలా బాగా చేశారండి. ఇక్కడ చూడండి, వాడు కూర్చొని అయితే దాని మీద కూర్చొని ఊగుతూ ఉన్నాడు. ఫుల్ పబ్లిక్ అయితే వచ్చారండి. కాసేపు అయితే ఫుల్ ఉన్నారనమాట, రష్ అయితే. మేము వెళ్ళినప్పుడు ఇంక ఈ విధంగానే ఉన్నారు. తర్వాత అయితే చాలామంది వచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది అయితే మాత్రం రాముల వారి కళ్యాణం అయితే. మీ ఇంటి దగ్గర కూడా ఇలానే సెలబ్రేషన్స్ చేశారా, పండుగ సెలబ్రేషన్స్? అండ్ ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు. ఇక్కడైతే జంధ్యం అయితే వేస్తున్నారండి, చూపిస్తున్నాను చూడండి. జంధ్యం వేస్తున్నారనమాట ఇక్కడ. అందరం కూడా దండం పెట్టుకోండి. ఇక్కడ నేను సౌండ్ పెట్టాలంటే చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉందండి. మైక్ సౌండ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అందుకనైతే పెట్టలేదు సౌండ్ నేను. ఇక్కడ చూడండి, దర్శనం చేసుకోండి. రాముల వారి సీతమ్మ కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్నారనమాట విగ్రహాలని ఇలా.
ఇట్లా ఎదురెదురు కూర్చోబెట్టి ఇంకా ఇప్పుడు జీలకర్ర బెల్లం అవన్నీ పెడతారు కదండి, అందుకని ఎదురెదురు కూర్చోబెట్టారు రాములు వారిని సీతమ్మని. జీలకర్ర బెల్లం పెట్టడానికి అన్నీ కూడా పూజలు అయితే చేస్తూ ఉన్నారు. విగ్రహాలు అయితే చాలా చాలా బాగున్నాయండి. చూసారు కదా పెద్ద పెద్ద విగ్రహాలు, ఆంజనేయ స్వామిది, రాముల వారిది, సీతమ్మ వారిది, లక్ష్మణుని విగ్రహము చాలా చాలా బాగున్నాయి. బొట్లు అయితే పెడుతున్నారనమాట ఇక్కడ. అటు సైడ్ ఇంకా కనపడట్లేదని చెప్పి ఇటైతే వచ్చేసామండి. ఇక్కడైతే బొమ్మలు కూడా పెట్టారనమాట. పిల్లలు తీసుకొస్తారు కదా, చాలామంది వచ్చారండి. నిజంగా అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడైతే బొమ్మలు అయితే చూస్తున్నారనమాట. మీకు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఎంత బాగా ఉన్నాడు కదా. ఆంజనేయ స్వామి అందరూ కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారనమాట. అందుకనే అటు సైడ్ అయితే మొత్తం క్లోజ్ అయిపోయింది. అందరూ నిలబడేసరికి అసలు కనపడట్లేదు. అందుకని ఎదురుగా వచ్చి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి ఎంతమంది వచ్చారో పబ్లిక్ అయితే. ఆంజనేయ స్వామి భలే నచ్చాడండి, చాలా బాగున్నారు ఆంజనేయ స్వామి అయితే విగ్రహము. ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెడుతున్నారనమాట. అక్షింతలు వేస్తున్నారు అందరూ కూడా. జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు. జీలకర్ర బెల్లం కూడా పెట్టడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే వంటలు చేస్తున్నారు, అన్నదానం చేస్తారు కదా. ఇక్కడైతే వంటలు అయితే ప్రిపేరింగ్లో ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ అమ్మవారి గుడి, సాయిబాబా టెంపుల్ రెండు ఉంటాయన్నమాట పక్క పక్కనే. అమ్మవారి వాసవాంబ టెంపుల్, అక్కడ కూడా కళ్యాణం అయితే జరుగుతుందండి. అందుకని చెప్పేసి ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడైతే తలంబ్రాలు పోస్తున్నారనమాట. ఇక్కడ తలంబ్రాలు చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ ఇక్కడ కళ్యాణం అయిపోయింది, తలంబ్రాలు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే మేము వెళ్ళేసరికి అంతా కూడా గుడి మొత్తం కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడైతే సరస్వతి అమ్మవారు. ఇక్కడైతే ప్రసాదం అయితే పెట్టారు, కొంచెం పులిహోర. అది వాడికి పెడుతున్నాను, నాకు కావాలి మమ్మీ అంటే వాడికి పెడుతున్నారనమాట. కొంచెం చేతిలో తింటున్నాడు వాడు యశ్గాడు. ఇంకా తర్వాత అయితే సాయిబాబా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి పక్కనే అనమాట సాయిబాబా టెంపుల్ కూడా, రెండు అటాచ్డ్ ఉంటాయి. అందుకే వెళ్తే అది మాత్రం క్లోజ్లో ఉందండి సాయిబాబా టెంపుల్, అందుకని చూపించలేకపోయాను. అక్కడ దుని దగ్గర అయితే విభూది అయితే పెట్టుకొని కాసేపు అయితే కూర్చొని వీడియో అయితే తీసుకున్నాము అలా. ఇక్కడ మా బాబు చూడండి ప్రదక్షిణం చేస్తున్నాడు దుని చుట్టూ. వాడైతే నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి ఇటైతే వచ్చేసాడు వాడు. తర్వాత అయితే లంచ్, అక్కడ అన్నదానం జరుగుతుంది కదండి, ఆ గుడిలోనే అన్నదానం చేశారు. ఇక్కడైతే కూర్చొని అయితే ప్రశాంతంగా తినేసి అయితే ఫుల్గా తినేసి అయితే వచ్చేసామండి ఇంటికైతే. ఇక్కడ చూడండి తింటున్నాం, రకరకాలు పెట్టారు, పులిహోర, కేసర అన్నీ కూడా పెట్టారండి. చాలా చాలా బాగున్నాయి వంటలు కూడా. ఈ వీడియో మనకి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.